హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజైతే కొత్త రకం బ్యాంగిల్స్ తయారు చేశానండి. అందుకని ఆ బ్యాంగిల్స్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశానమాట. నిన్నే మేకింగ్ చేశానండి గాజులు. గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట. నాకు శారీ కూడా ఉంది అని బ్లౌజ్కి కూడా నేను నిన్న కుట్టిన పోట్లీ బటన్స్ అవి కుట్టి చూపించాను కదా, నారాయణ పట్టు శారీ. దాని మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఈ రెండు మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా చేసుకున్నాను. ఈ పేరే మట్టుకి చాలా చాలా బాగా వచ్చాయండి. గాజులు చాలా బాగా నచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క సెట్ చేసుకొని ఈ బాక్స్లో పెట్టుకుంటున్నాను అనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చాయండి. వేసుకున్నా కూడా అసలు చాలా బాగా లుక్గా ఉంది. సేమ్ ఇదే గ్రీన్ అండ్ రెడ్ కలరు లంగావణి సెట్ కూడా ఉందన్నమాట పిల్లకి. తనకు కూడా బాగా సెట్ అయ్యాయి ఈ గాజులు. గోల్డ్ కలర్ కూడా ఒక జత చేసి ఉంచుకుంటే దేనికైనా యూజ్ అవుతాయి కదా, ఏ శారీ మీదకైనా మనకి గోల్డ్ కలుస్తూ ఉంటాయి. అందుకనే అవి కూడా 2 గాజులు చేసుకున్నాను. ఈ తర్వాత ఏమో ఈ ఎల్లో అండ్ పింక్ గాజులండి. ఇవైతే మీకు మేకింగ్ చేసేటప్పుడు వీడియో కూడా తీసి మీకు చూపించాను. సేమ్ అవే గాజులు. అవి కూడా చాలా బాగున్నాయండి. వేసుకుంటే ఏదైనా లుక్ చాలా బాగుంటున్నాయి. మనం మంచిగా రెడీ అయ్యి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు ఈ గాజులు వేసుకుంటే ట్రెడిషనల్గా చాలా బాగుంటున్నాయి అన్నమాట. చాలా ఇప్పుడు ట్రెండ్ ఇదే కాబట్టి ఓల్డ్ గాజులు మొత్తం తీసుకొని నేను ఇవి అంటించుకొని చేసుకుంటున్నానండి. నేనైతే బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను. అవేమో ఇవి అంటే 2 కట్ బ్యాంగిల్స్ తెప్పించుకుంటే అవి పెద్ద సైజు అయ్యాయి. 2/8 సైజు తెప్పించుకున్నాను. బాగా పెద్దగా ఉండి చెయ్యి దూరి వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత లూజ్ అయ్యాయి. అందుకని చెప్పేసి ఇంకా ఓల్డ్ గాజులు తీసుకొని చేస్తున్నాను అనమాట. నాకు ఇంట్లోకే కాబట్టి ఈ గాజులు ఇలా మట్టి గాజులు తీసుకొని వాటికి B7000 గమ్ము ఉంది కదా, ఆ గమ్ముతో 2 నాకు కావలసిన సైజు 3 కానీ 4 కానీ చూసి అంటించుకుంటున్నాను. ఏ సైజు కావాలి అనుకుంటే అన్ని గాజులు అంటించుకొని ఇలా చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ గాజు మట్టికి 3 గాజులు అంటించుకున్నానండి. 3 అంటించుకొని ఈ గ్రీన్ కలరు థ్రెడ్ ముందు అల్లుకోవాలన్నమాట. చుట్టూ ర్యాప్ చేసుకోవాలి. అలా చుట్టూ ర్యాప్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డ్ కలర్ కుందమ్స్, ఇలా ఫ్లవర్, హాఫ్ ఫ్లవర్ అండి. ఫుల్ ఫ్లవర్ అయితే మనకి 6 కట్ బ్యాంగిల్ కావాలన్నమాట. నేనైతే హాఫ్ ఫ్లవర్ వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది మోడల్ కూడా. ఫుల్ గ్రీన్ అండి. వీడియోలో అయితే ఏంటో కొంచెం లైట్గా అలా అనిపిస్తుంది. ఫుల్ గ్రీన్ అనమాట నేనైతే చేసింది. తర్వాత రెడ్ కలర్ అండి. దీని కాంబినేషన్లో రెడ్ చేశాను. ఇవైతే 2 గాజులు అంటించానండి. ఇవైతే 2 గాజులు ఇదిగో సేమ్ ఇలా అంటించుకొని దానికి రెడ్ కలరు థ్రెడ్ అనేది చుట్టుకున్నాను. చుట్టుకున్న తర్వాత ఇవి వచ్చేసి శారీకి వచ్చిన స్టోన్స్ అండి. నా దగ్గర చాలా ఉన్నాయి. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇవి చాలా ఉంటే తీసేసామన్నమాట అడ్డం వచ్చినప్పుడు. అవి చాలా బాగా సెట్ అయ్యాయండి. చాలా బాగుంది అవి ఫ్లవర్ లాగా. ఇప్పుడు నేను ఇలా మేక్ చేస్తుంటే ఇంకా ఏమున్నాయి ఇంట్లో అనేవి కూడా నేను ఇదివరకు ఫస్ట్ నుంచి కూడా ఇయర్ రింగ్స్ చేశాను. ఇయర్ రింగ్స్ చేసినప్పుడు కూడా నా దగ్గర మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి. బాల్ చైన్స్ అని నా దగ్గర అలాంటివి ఉన్నాయండి మెటీరియల్స్. వాటిని ఉపయోగించి కూడా నెక్స్ట్ ఇంకా మంచి మంచి గాజులు చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని నా దగ్గర ఉన్న వాటిని ఉపయోగించి ఇలా సెట్ చేశానమాట. బాగుందా అండి? రెడ్ అండ్ గ్రీన్ కలర్ అనమాట ఈ గాజుల సెట్. అసలు లంగావోణి మీదకి బాగా సెట్ అయ్యాయి. అలానే నారాయణ పట్టు శారీ మీదకి నేనైతే మ్యాచింగ్ ఇలా చేసుకున్నాను. చాలా బాగున్నాయండి. చాలా బాగా నచ్చాయి. బాగా లుక్ మటుకి సూపర్గా ఉందన్నమాట. మీకు కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. కొంచెం సైజ్ ఏంటంటే నేను పాత గాజులు ఉపయోగించి చేస్తున్నాను కాబట్టి ఒకటి కొంచెం పెద్దది, ఒకటి కొంచెం చిన్నగా అలా అవుతున్నాయి. పర్లేదు, నాకు సరిపోతాయి. కొంచెం పెద్దగా ఉంటేనే ఏమవుతుందంటే కొంచెం చేతికి జారి వచ్చేస్తున్నట్టు అలా అవుతుంది. తర్వాత ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ చేసుకున్నానండి. ఇవైతే 4 గాజులు అంటించుకున్నాను అనమాట.
మట్టి గాజులే 4 అంటించుకున్నాను. ఇవైతే 3 కదా! బాగా 4 అంటించుకొని ఇవి కొంచెం పెద్ద సైజుగా చేసుకున్నాం. అలానే మనం 6 బ్యాంగిల్స్ కూడా అంటించి ఫ్లవర్ మొత్తం పెద్దదిగా అంటించి చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అవి కూడా. నెక్స్ట్ టైం అవి చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే ఇలా వచ్చాయి. ఈ గాజులు కూడా, ఈ గోల్డ్ కలరు గాజులు కూడా చాలా బాగున్నాయండి. ఇది ఏ శారీ మీదకైనా వేసుకునేటట్టుగా ఏంటంటే మల్టీ కలరు కుందన్స్ అంటించానండి. ఆల్ కలర్స్ కుందన్స్ అంటించాను. ఏ శారీ మీదకైనా సైడ్ గాజులుగా వేసుకోవచ్చు అనేసి నేను ఇలా చేశానండి. బాగుందా అనేది ప్రతి ఒక్కరు లైక్ చేసి చెప్పండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ. ఇలా గోల్డ్ కలర్ గాజులు కూడా కొంచెం పెద్ద సైజ్ చేయడానికి కారణం అదేనండి. సైడ్ గాజుగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో కూడా మన ఇష్టం అండి. పేరుగా చేసి ఉంచుకుంటే ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. ఏ శారీకి మ్యాచ్ అవుతే అలా చేసుకోవచ్చు అనేసి నేను ఇలా చేశాను సెట్టు. ఇదైతే నిన్నే చేశానండి. నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సరే, చేసిన తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు అన్న మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎలా అంటించాను చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు మేకింగ్ చేసేటప్పుడే వీడియో తీసి చూపిస్తానండి. నేను చేసిన విధానం. నేను 28 బ్యాంగిల్స్ తెప్పించుకోవడంతో అవి బాగా పెద్ద సైజ్ అయినాయండి. ప్లాస్టిక్ తెప్పించుకున్నాను, అవి బాగా పెద్దవి అయిపోయాయి. అందుకని నేను అవి వాడట్లేదనమాట. నా ఓల్డ్ బ్యాంగిల్స్ ఉపయోగించే ఈ బ్యాంగిల్స్ అనేది నేను చేసుకుంటున్నాను. ఇది ఎల్లో అండ్ పింక్ శారీ మీదకండి. నాకు ఎల్లో అండ్ పింక్ శారీస్ కూడా 3 ఏమో ఉన్నాయి. వాటి మీదకి కూడా నేను ఇలా చేసుకుంటున్నాను. నాకు ఎక్కువగా ఏ శారీస్ యూజ్ అవుతాయి అనేది చూసుకొని అదే కలర్ మ్యాచింగ్స్ చేసుకుంటున్నాను. గాజులు అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలా ఓల్డ్ గాజులు ఉపయోగించి ఇలా థ్రెడ్స్ తెప్పించుకొని చేసుకోవచ్చండి. ఒక్క జత మనం తెప్పించుకోవాలంటే ఎట్టలేదన్నా 500 బిలోగా గాజులు ఉంటున్నాయండి. మరి ఇంకొంచెం ఫ్లవర్స్ బాగా ఎక్కువ అయితే మటుకి 800 అలా కూడా చెప్తున్నారు. చూస్తున్నాను నేను. అందుకని మనమే తెప్పించుకొని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. చాలా బాగా కుదురుతున్నాయండి చేసుకుంటుంటే. ఇంకా అన్ని మోడల్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.